పుదీనా పల్లి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే తెల్లగడ్డపాయలు యాడ్ చేసుకొని ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం చల్లగా అయ్యే వరకు. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న టమోటాలు ఒక 3 అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇదంతా బాగా మగ్గనిచ్చుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా బాగా మగ్గనిచ్చి చల్లగా అయిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఈ విధంగా మిక్సీకి పట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న టమోటా, చింతపండు, పుదీనా, పచ్చిమిర్చి అంతా యాడ్ చేసి ఈ విధంగా మిక్సీకి పట్టుకుంటే ఎంతో టేస్టీ పుదీనా పల్లి పచ్చడి రెడీ.